హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. సో ఈ రోజు మూవీ అప్డేట్స్ ఏంటో మనం చూద్దాం. కాలీవుడ్ స్టార్ హీరో అయిన సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కంగువా. అయితే ఈ మూవీలో బాబీ డియోల్, స్టార్ హీరోయిన్ దీశా పటానీలు కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అక్టోబర్ 10, 2024న వరల్డ్ వైడ్గా ఈ మూవీ అయితే థియేటర్లో రిలీజ్ కానుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ చిత్రం యొక్క నైజాం ఏరియా థియేట్రికల్ బిజినెస్ పూర్తయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ నైజాంలో కంగువా చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. ఇదే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించడం అయితే జరిగింది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లాస్ట్ 2 సినిమాలు కూడా మంచి సాలిడ్ హిట్ అవ్వడంతో మంచి ఫామ్లో ఉన్నాడు నాని. అదే ఫామ్తో ఇప్పుడు సరిపోదా శనివారం అనే మూవీ కూడా తీస్తున్నాడు. దాని దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా మంచి బజ్ని ఆడియన్స్లో జనరేట్ చేయగా మేకర్స్ ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ని అందించినట్టుగా రివీల్ చేశారు. దీంతో సినిమాలో సెకండ్ లుక్ అయితే రిలీజ్ చేశారు. పాత బైక్ నడుపుతూ హ్యాపీగా నవ్వుతూ ఉన్న నాని ఇందులో కనిపిస్తున్నాడు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు కనిపించే వైలెన్స్ కి ఇన్సూరెన్స్ ఈ సూర్య అంటూ తనలో సాఫ్ట్ యాంగిల్ అయితే ఇందులో చూపించారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ ఆగస్ట్ 29న సినిమా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ ను త్వరలోనే చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. మిస్టర్ బచ్చన్ మ్యూజికల్ ఫెస్టివల్ మొదలైందని ఓ రొమాంటిక్ సాంగ్ లోని ట్యూన్తో మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు మిక్కీ జేమియర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ అప్డేట్తో మిస్టర్ బచ్చన్ పాటలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో కుబేరా మూవీ కూడా ఒకటి. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్ కలిసి నటిస్తుండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో హీరో ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే రిలీజ్ చేశారు. కాగా సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ బ్యూటీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను జూలై 5వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. తాజాగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ టైం ను కూడా వారు రివీల్ చేశారు. జూలై 5న ఉదయం 11:34కి రష్మిక రాకు ఉంటుందని కుబేరా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాతో శేఖర్ కమ్ముల మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపాలని చూస్తున్నారు. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్గా ఫేమస్ అయిన నిహారిక అన్నం కోసం సోషల్ మీడియా బాగా ఎక్కువ వాడే వారికే తెలిసే ఉంటుంది. అయితే ఈమె ఇప్పుడు టాలీవుడ్ డెబ్యూట్ చేందుకు సిద్ధమవుతుంది. గీతా ఆర్ట్ సంస్థ నిర్మించనున్న సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెడుతుంది. ఈరోజు ఆమె బర్త్డే సందర్భంగా విషెస్ అందిస్తూ టాలీవుడ్లోకి వెల్కమ్ చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది గీతా ఆర్ట్ సంస్థ. మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్ గా, యంగ్ హీరోయిన్ అషికా రంగనాథ్, మరో ముఖ్య పాత్రలో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం విశ్వంబర. ఈ సినిమా కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఫుల్ స్వింగ్ షూటింగ్ ని పూర్తి చేసుకుంటున్నట్టుగా చిరు కూడా షూటింగ్ లో ఎంతో పాల్గొంటూ చిత్రాన్ని ఆన్ టైం పూర్తి చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా నేడు సంగీత దర్శకుడు కీరవాణి బర్త్డే సందర్భంగా చిరు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని కూడా అందించారు. అయితే ఈ అప్డేట్ సహా చిత్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ వారు మరో సాలిడ్ అప్డేట్ ని అయితే ఈ సినిమా విషయంలో అందించారు. దీనితో ఈ చిత్రం తాలూకా డబ్బింగ్ ని నేటి నుంచి పూజా కార్యక్రమాలతో ఆరంభిస్తున్నట్లుగా రివీల్ చేశారు. అలాగే ఈ డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటుగా షూటింగ్ కూడా ఏకకాలంలో పూర్తి చేస్తున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు రివీల్ చేశారు. దీనితో విశ్వంబర మాత్రం జెట్ స్పీడ్ లో కంప్లీట్ అయ్యి ఆన్ టైం కి రిలీజ్ రానుందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి యువి క్రియేషన్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ ఫిక్స్ చేసి తీసుకొస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ రైమా ఫీమేల్ లీడ్ రోల్లో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మా కాళీ పేరుతో ఓ సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీకి విజయ్ ఆలకంటి దర్శకత్వం వహిస్తున్నారు. 1946 ఆగస్టు 16వ తేదీన బెంగాల్ రాజధాని కలకత్తాలో జరిగిన ఓ ఉదాంతం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పోస్టర్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో ఓవైపు కాళీమాత, మరోవైపు ముస్లిం యువతి ఉన్నట్లు చూపించారు. అయితే పోస్టర్ రిలీజ్ తర్వాత తనకు బెదిరింపులు వస్తున్నాయని రైమాసన్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఏది పడితే అది అనేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మేకర్స్ తాజాగా మా కాళీ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. మనం 500 ఏళ్ల పాటు హిందువులపై అధికారం చలాయించాం, మరి ఇప్పుడు వారి అధికారంలో మనం ఉందామా అంటూ సభలో ఓ వ్యక్తి మాట్లాడుతున్న సీన్తో టీజర్ ప్రారంభమైంది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ప్రజలున్నట్లు చూపించారు.
రెండు వర్గాల ప్రజల మధ్య గొడవ జరుగుతున్నట్లు చూపించారు. కాళీమాత విగ్రహం కూడా పడేసినట్లు కనిపించింది. చివరికి మ్యాన్హోల్ లో ఒక మనిషి మృతదేహం ఉండగా మూత వేసేశారు. సో ఇలా ఇంట్రెస్టింగ్ డైలాగ్తో టీజర్ అయితే ముగిసింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజ జీవిత ఘటనలను ఆధారం చేస్తూ సినిమా తెరకెక్కిస్తున్నట్లు టీజర్ చూస్తుంటేనే క్లారిటీ వచ్చింది. ఇంకా ఈ మూవీపై మరింత ఆసక్తిని అయితే పెంచింది. హీరో సుహాస్ సినిమాలపై ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ లో మంచి నమ్మకం ఉంది. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాన్ వంటి సినిమాలకు దేనికవే ప్రత్యేకంగా నిలిచాయి. డీసెంట్ సక్సెస్ లు అందుకున్నాయి. అయితే తర్వాత వచ్చిన ప్రశ్నవదనం కాన్సెప్ట్ పరంగా ప్రేక్షకులను ఆకర్షించింది, కానీ థియేటర్ వరకు జనాల్ని రప్పించలేకపోయింది. అదే టైంలో శ్రీరంగ నీతులు అనే సినిమా కూడా వచ్చింది, కానీ ఆ సినిమా వచ్చిందని జనాలకు తెలియలేదు. ఏదేమైనా సుహాస్ కథల సెలక్షన్ లో మాత్రం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. త్వరలో మంచి క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందు రానున్నాడు సుహాస్. దాని పేరే జనక అయితే గనక. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఈ సినిమా రూపొందుతుంది. తాజాగా టీజర్ ను ప్రభాస్ తో లాంచ్ చేయించింది చిత్ర బృందం. 1 minute 35 minutes ఉన్న ఈ టీజర్ లో సినిమా కాన్సెప్ట్ ని తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు మూవీ మేకర్. ఈ రోజుల్లో పిల్లల్ని కనడం, పెంచడం అనేది డబ్బుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన కుర్రాడు పెళ్లి చేసుకున్నప్పటికీ పిల్లలు వద్దనుకుంటాడు. ఆ మిడిల్ క్లాస్ కుర్రాడిగా సుహాస్ కనిపించాడు. కల్కి మూవీ అయితే మరో ఇంట్రెస్టింగ్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు మేకర్స్. అదే హోప్ ఆఫ్ శంబాలా. సో ఈ మూవీ వీడియో సాంగ్ అయితే మూవీ మేకర్స్ ఈ రోజు అయితే మనకి రిలీజ్ చేసింది. సత్యదేవ్ నటించిన జీబ్రా మూవీ ఇంట్రెస్టింగ్ పోస్టర్ అయితే రిలీజ్ చేసింది మూవీ టీమ్. సత్యదేవ్ బర్త్డే స్పెషల్ గా ఈ పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అనే టైటిల్ తో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ని జీబ్రా మూవీ నుంచి అయితే రిలీజ్ చేశారు. టాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు, వెబ్ సిరీస్ లకు ఎప్పుడూ ఆదరణ లభిస్తుంది. ఈ జాబితాలో మరో లేడీ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నటి అంజలి లీడ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ బహిష్కరణ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ముఖేష్ ప్రజాపతి డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో అంజలి పాత్ర ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఖాయమని మేకర్స్ చెప్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ Zee5 లో జూలై 19th నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ అయితే ధీమాగా ఉన్నారు. మరి కన్నడ స్టార్ ప్రశాంత్ నీల్ KGF చిత్రంలో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. KGF 2 అయితే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులనే బ్రేక్ చేయడం జరిగింది. సో తాజాగా ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. KGF 3 స్క్రిప్ట్ ఇప్పటికే రెడీ అయిపోయిందని, సినిమా ఖచ్చితంగా ఉంటుందని అన్నారు. సినిమా ఉన్నది కాబట్టే పార్ట్ 2 ఎండింగ్ లో హింట్ పెట్టడం జరిగిందని అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రాజెక్ట్ చాలా పెద్దదని, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు చేయడం కుదరదని అన్నారు. మా షెడ్యూల్ అన్ని క్లియర్ అయ్యాక పార్ట్ 3 స్టార్ట్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు. అయితే చివరిసారిగా సలార్ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు ప్రశాంత్. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు రాబట్టడం జరిగింది. ప్రస్తుతం సలార్ 2తో పాటుగా NTR తో డ్రాగన్ ని కూడా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.